హాయ్ అండి, నమస్తే. నేను మీ రామ, ది రామ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ తాలింపు పెరుగన్నం. ఈ తాలింపు పెరుగన్నం చేసుకోవడం చాలా తేలిక, మనకు జర్నీలో అది తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు: కొంచెం మెత్తగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్, కమ్మటి పెరుగు తీసుకోవాలండి, పుల్లటి పెరుగు అంతగా బాగుండదు. ఈ పెరుగన్నంలో పోపు కోసం కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. దానిమ్మకాయ గింజలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ మనం పెరుగన్నం అనేది చేసుకునేటప్పుడు రైస్ని ఎప్పుడు కూడా వేడిగా తీసుకోకూడదండి. కాస్త చల్లారినటువంటి రైస్ని తీసుకుని కొంచెంగా మెదిపి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి సరిపడగా పెరుగు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగన్నానికి సరిపడగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఈ పెరుగన్నం చేసుకునేటప్పుడు మరీ గట్టిగా లేకుండా కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మనం తినే కారానికి సరిపడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకొని మనం పోపు కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె వేడైన తర్వాత అందులో తాలింపు కోసం కొంచెంగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేడైన తర్వాత ముందుగా జీడిపప్పులు వేసుకుని దోరగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఇదే నెయ్యిలో మనం కొంచెంగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఇది చల్లారిన తర్వాత మాత్రం మనం పెరుగన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగన్నంలో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. దాంతోపాటు దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే పెరుగన్నం అనేది రెడీ అవుతుంది. ఈ పెరుగన్నం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రామ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.